తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తోంది. అంతేకాకుండా ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా కొత్త పథకాలను కూడా అందుబాటులోకి తీసుకొని వస్తుంది. ఈ క్రమంలోనే ఓ సరికొత్త విధానానికి తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా డిజిటల్ కార్డ్స్ను రూపొందించాలనే ప్రయత్నంలో ఉంది. తాజాగా రేషన్కు, హెల్త్ ప్రొఫైల్కు, సంక్షేమ పథకాలన్నింటికీ ఉపయోగపడేలా ఒక డిజిటల్ కార్డును అయితే రూపొందించాలని రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. వన్ నేషన్ వన్ డిజిటల్ కార్డు అనే విధానంతో ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. అంతేకాకుండా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఈ డిజిటల్ కార్డు అందే విధంగా ప్రయత్నాలు చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ డిజిటల్ కార్డు సంబంధించి పూర్తి వివరాలు మనం ఇప్పుడు చూద్దాం. మంగళవారం కొత్త డిజిటల్ కార్డ్స్కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం అయితే జరిగింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, అలాగే ఉన్నతాధికారులతో జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సీఎం అయితే చర్చలు జరిపారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి పట్టణ, గ్రామీణ ప్రాంతాలను ఎంపిక చేసుకొని కొన్ని పైలట్ ప్రాజెక్ట్స్ కింద కార్యాచరణను ప్రారంభించాలని చెప్పి ఆదేశించారు. ఇక ఇప్పటికే రాజస్థాన్, హర్యానా, కర్ణాటక లాంటి పలు రాష్ట్రాల్లో ఈ కార్డులు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానంపై అధ్యయనం చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. అంతేకాక ఈ విధానం వలన కలిగే ప్రయోజనాలు, ఇబ్బందులను గుర్తించి సమగ్ర నివేదికనైతే రూపొందించాలని చెప్పి తెలియజేశారు. అదేవిధంగా సంక్షేమ పథకాలు పొందే అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా డిజిటల్ కార్డును అందించాలని తెలిపారు. ఈ కార్డులతో ఎక్కడైనా సరే రేషన్, ఆరోగ్య సేవలు పొందే వెసులుబాటు కలిగేలా ఉండాలని రేవంత్ రెడ్డి అయితే సూచించారు. ఇక ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో కుటుంబంలోని ప్రతి సభ్యునికి హెల్త్ ప్రొఫైల్ ఉండాలని, అది దీర్ఘకాలంలో వైద్య సేవలు పొందేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇక ఈ కార్డులను కుటుంబంలోని మార్పులను బట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సంబంధించినటువంటి మానిటరింగ్కు జిల్లాల వారీగా కొంతమంది స్పెషల్ టీమ్ను ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారు. కాగా ఈ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహలు పాల్గొన్నారు. అలానే సిఎస్ శాంతికుమారి, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టియానా జట్చంతు, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, సీఎం కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి, సంగీత సత్యనారాయణ, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్లు పాల్గొన్నారు. మొత్తంగా త్వరలోనే డిజిటల్ కార్డుల జారీకి సంబంధించినటువంటి పనులైతే మొదలు కానున్నట్లు సమాచారం. మరి రేవంత్ సర్కార్ తీసుకురానున్నటువంటి డిజిటల్ కార్డు విధానంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.